మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. గాయాల తీవ్రతతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మల్కాజ్ గిరి దమ్మాయిగూడకు చెందిన సింగిరెడ్డి మీన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 120 రీడింగ్ వచ్చినప్పటికీ పోలీసులు కఠినంగా వ్యవహరించారని, దాంతో మనస్తాపానికి గురై ఈ దారుణ ఘటనకి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? ఏదైతే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైతే మౌలాలి ప్రాంతంలో జరిగినటువంటి ఘటన బాధాకరం అని చెప్పుకోవాలి. అయితే కూసేగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంటే కారణం వచ్చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపై మనస్తాపానికి గురై వాళ్ళ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న పరిస్థితి మనం అక్కడ చూసాం. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలు చూస్తే కనుక అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గాయాల తీవ్రతతో అక్కడికక్కడే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ మృతుడు మల్కాజ్గిరి దమ్మాయిగూడకు చెందినటువంటి సింగిరెడ్డి మీన్ రెడ్డిగా పోలీసులు గుర్తించి, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే రీడింగ్ ఏదైతే ఉందో 120 రీడింగ్ రావడంతో పోలీసులు కఠినంగా వివరించారంటూ కూడా దాంతో మనస్తాపానికి గురై ఇలాంటి దారుణానికి ఒడిగట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ పోలీసుల చర్యకు సంబంధించి, అంటే ఈ పోలీసుల చర్యల నిమిత్తం సమాచారం అందుకున్న మల్కాజ్గిరి పోలీసులు ఆ ఘటనా స్థలానికి వెళ్ళి మృతదేహం గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం కూడా చేయిస్తున్నట్టు పరిస్థితి వస్తున్నాయి. అయితే కొన్ని అదనపు విషయాలు చూస్తే కనుక మీన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడ్డారో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా పోలీసుల వ్యవహారంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి సాధారణ చెక్కింగ్ లో ఉన్నప్పటికీ పోలీసులు అనవసరంగా ఎందుకు ఇంత కఠినత చూపారు, దీని కారణంగానే దుర్ఘటన జరిగిందంటూ కూడా వాళ్ళు వాపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే ఒకసారి దీనికి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టాలకు సంబంధించి ఒక అంశం ఈ టైంలో మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 కింద సెక్షన్ 185 ప్రకారం చూసుకుంటే కనుక ఒక్కొక్క రీడింగ్ ఒక్కొక్క రకమైన శిక్షణ, ఒక్కొక్క జరిమానాను విధించినటువంటి పరిస్థితులు వస్తాను. అంటే దాదాపు ఒక రీడింగ్ ఒకవేళ 100 ml కంటే తక్కువ వస్తే కనుక హెచ్చరికతో పాటు జరిమానా 2000 నుంచి 5000 వరకు కూడా జరిమానా విధించవచ్చు. అలాగే 100 ml రీడింగ్ వచ్చినప్పుడు 10,000 రూపాయలు, దాంతో పాటు 6 నెలల లైసెన్స్ అనేది సస్పెండ్ చేయడం అని చెప్పుకోండి. ఒకవేళ 100 ml కు పైన, అంటే ఇప్పుడు మీన్ రెడ్డి కేసులో 120కి సంబంధించి 120 ml అనేది వచ్చింది కాబట్టి ఆ రీడింగ్ సంబంధించి జరిమానా వచ్చేసి 10,000 నుంచి 10,000 జరిమానా ఉంటుంది. దాంతో పాటు 2 సంవత్సరాల జైలు, అలాగే లైసెన్స్ అనేది రద్దు అవ్వడం అనేది ఉంటుంది. సో ఇలాంటి ఈ చర్యలు అనేది సింపుల్ గా చాలా, అంటే ఆ రీడింగ్ ను బట్టి ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే వాళ్ళు వ్యవహరించే తీరు అనేది ఇక్కడ ఉన్న సెక్షన్స్ ఏవైతుందో, ఇక్కడ ఉన్న రీడింగ్స్ ఏమైతే చెప్తున్నారో, చట్టాలు ఏమైతే చెప్తున్నారో వాటిని పాటించి చర్యలు తీసుకుంటే సరిపోయేది. కానీ అక్కడికక్కడే ఆ వ్యక్తిపై తీవ్ర స్థాయిలో అంటే బెదిరింపులకు పాల్పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఆ వ్యక్తికి సంబంధించి అంటే చాలా కఠినంగా వ్యవహరించడం, ఒక చర్యల నిమిత్తం అంటే ఏదైతే ఆ రూల్స్ ను మితిమీరి మరి ఆ రూల్స్ ని ఉల్లంఘించి మరి వారిని ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తా ఉంది. అంటే ఓవరాల్ గా ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఈ రూల్స్ ప్రకారం రూల్స్ మీరకుండా వెళ్తే కనుక ఇలాంటి ఒక దుర్ఘటన జరగకపోదని ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి అనేది రూల్స్ అనేది ఖచ్చితంగా అందరికి ఒకేలాగా ఉండాలి, అందరూ ఆ రూల్స్ ను పాటించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.